హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక టమాటా, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దగ్గరగా. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగా, సాజీరా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో మగ్గించుకోవాలి. కొంచెం చింతపండు వేయాలి అందులోనే. ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమం అంతా స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఓ మిక్సీకి వేసుకొని అల్లం, చిన్నులపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా 1/2 kg వంకాయలు తీసుకొని 4 వైపులా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వంకాయలు ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. మరొకసారి మూత పెట్టి మూత తీసి ఇప్పుడు చూసారా ముక్క మెత్తబడిపోయింది. ఒకసారి కలిపేసి ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమం అంతా వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకోవాలి. బాగా కలిపేలాగా కలుపుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇదంతా దగ్గరికి పడేలాగా ఈ గ్రేవీ అంతా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది.
ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్యాస్ ఆపేసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.